ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని మాట కొరకు, దేవుని మాటను ఆధారం చేసుకొని ఎంతమంది అయితే ఎదురు చూస్తున్నారో మీ అందరితో కూడా తన వాగ్దానం ద్వారా, తన వాక్యం ద్వారా ప్రభు మీ అందరితో కూడా ఈ ఉదయం మాట్లాడును గాక. లూకాసు సువార్త 1వ అధ్యాయము 13వ వచనము. అప్పుడు దూత అతనితో, జకర్యా భయపడకము, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుణ్ణి కనును, అతనికి యోహాను అని పేరు పెట్టెదవు. చాలండి, దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, మన జీవితాల్లో కూడా మనం ఎన్నో సందర్భాలు, ఎన్నో గడిచిన దినాలు, సంవత్సరాలు మనం ఏ అవసరాల కొరకైతే మనం ప్రార్థిస్తుంటామో ఆ ప్రార్థనకు జవాబు రావడం కొన్ని సందర్భాల్లో ఆలస్యం అవుతుంది. అందుకే ఇక్కడ చూడండి, జకర్యా ఎలిజబెత్ జీవితంలో వారి ద్వారా దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు దేవుడు జరిగించాడు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు దేవుడు జరిగించాడు. కానీ వారు ప్రార్థించినప్పుడు అనేక మంది జీవితంలో జరిగిన కార్యాలు వాళ్ళ జీవితంలో జరగడం ఆలస్యమైంది. అందుకే ఇక్కడ ఈ జకర్యా ప్రార్థిస్తున్నప్పుడు, నిత్యము కూడా ధూపవేదిక దగ్గర జకర్యా ఉన్నప్పుడు, జకర్యాను ఒకరోజు దూత దర్శించింది. దూత దర్శించి చెప్తుంది కదా, జకర్యా భయపడొద్దు, నీ ప్రార్థన దేవునికి వినబడుతుంది, కాబట్టి నిశ్చయముగా నీ కుమారుడు అనుగ్రహిస్తాడు దేవుడు అని చెప్తుంది. నిజంగా ఎంతమంది ఈ సంవత్సరం దేని కొరకైతే ప్రార్థించడం మొదలుపెట్టి ఇంకా ఆ ప్రార్థనలో మేము ఆ ప్రతిఫలం పొందుకోలేకపోతున్నామండి అని ఎంతమంది అయితే ఈ మాటలు వింటున్నారో, అయితే ఇది మీకు ఒక గొప్ప శుభవార్త. మీరు కూడా జకర్యా ఎలిజబెత్ల వలె మీరు కూడా ప్రార్థించడం మొదలుపెట్టండి. ఆలస్యం అవుతుంది కానీ కార్యాలు ఖచ్చితంగా జరుగుతాయి. అందుకే చూడండి, జకర్యా ఎలిజబెత్లకి దేవుడు దర్శించి మాట్లాడినట్లు ఈ ఉదయం ఎంతమంది మీ ప్రార్థనలో దేవుని దగ్గర మొరపెట్టి దానికి ప్రతిఫలం కొరకు ఎంతమంది అయితే ఎదురు చూస్తున్నారో నాకు తెలియదు, కానీ ప్రార్థన చేస్తూ ప్రతిఫలం కొరకు ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో కూడా దేవుడు కార్యం జరిగించబోతున్నాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అని అంటే, నీ ప్రార్థన దేవునికి వినబడింది, నీ ప్రార్థన ప్రభు సన్నిధికి చేరింది. ఎంతమంది దేవుని మీద ఆధారపడి ప్రార్థించి కార్యం కొరకు ఎదురు చూస్తున్నారో అవన్నీ నిశ్చయంగా ఈ ఉదయము దేవుడు మీకు అనుగ్రహించబోతున్నాడు. ప్రార్థన చేద్దాం. దేవానికి వందనాలు. ఎంతమంది ప్రార్థించడం మొదలుపెట్టి నీ మీద ఆధారపడి ఉన్నారో వారందరి జీవితాల్లో వారి ప్రార్థనకు ప్రతిఫలము ఈరోజు నీ నామంలో అనుగ్రహింపబడునుగాక. మీరు దీవించి ప్రభు వారుకున్న ప్రతి సమస్య నుంచి వారి ప్రార్థనకు ప్రతిఫలాలు యేసు నామంలో వారు చూచుదురుగాక. ఆమేన్, ఆమేన్.